ఇంప్లిమెంటేషన్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ షీట్. సో ఇక్కడ జిఎల్ ఏఆర్ అయిపోయింది. ఇప్పుడు షీట్ ఇలా రియల్ టైం ప్రాజెక్ట్లో కూడా ఇలాగే షీట్ మెయింటైన్ చేయాలి. ప్రాజెక్ట్స్లో ఎక్సెల్ షీట్లన్నీ ఇలాగే ఉంటాయి. మాస్టర్ డేటా టెంప్లెట్స్ కూడా జిఎల్, ఏఆర్, ఏపీ, ఎసెట్, హౌస్ బ్యాంక్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్ అన్నీ ఒకే షీట్లో ఉండాలి. మాస్టర్ డేటా టెంప్లెట్స్, ఫైనల్ టెంప్లెట్స్ అండి. అర్థమైందండి? ఇలా డౌన్ సైడ్ మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ జిఎల్ ఉంది, ఏఆర్ ఉంది, షీటు ఏపీ మెయింటైన్, రీనేమ్ అని ఇచ్చుకుని అకౌంట్స్ పేయబుల్ అండి, ఏపీ అని ఇచ్చుకోవాలి. సో నౌ అకౌంట్స్ పేయబుల్, ఈ రెండు కంపల్సరీ ఇష్యూస్ అన్నీ ఏఆర్, ఏపీ, జిఎల్లోనే ఉంటాయండి. రియల్ టైంలో ఇష్యూస్ అన్నీ ఇక్కడ లొకేట్ అయి ఉంటాయండి. ఈ మూడు చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి. ఒక కన్సల్టెంట్గా జిఎల్, ఏపీ, ఏఆర్, బ్యాంక్ అకౌంటింగ్ వచ్చిందా, మీ సపోర్ట్ ప్రాజెక్ట్ జాబ్ చేసి ఇచ్చండి. దాదాపు ఇష్యూస్ అన్నీ అక్కడే ఉంటాయి, ఈ 4 ప్లేసుల్లో ఉంటాయండి. జిఎల్, ఏపీ, ఏఆర్, బ్యాంక్ అకౌంటింగ్. ఎసెట్ అకౌంట్ డిఫరెంట్. జిఎల్, ఏపీ, ఏఆర్, బ్యాంక్ అకౌంటింగ్, హౌస్ బ్యాంక్ అండి. ఈ 4 పర్ఫెక్ట్గా సాలిడ్ నాలెడ్జ్ ఉందా, సపోర్ట్ హ్యాండిల్ చేసేయగలరు మీరు. ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడే లొకేట్ అయి ఉంటాయండి. సో అకౌంట్స్ పేయబుల్ నౌ సిస్టంలో additional information డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీ. సో నౌ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ ఏఆర్ అయినా ఏపీ అయినా సేమ్, అకౌంట్స్ రిసీవబుల్ అకౌంట్. ప్రీవియస్ మనం కస్టమర్లో చేసాం, ఇప్పుడు సప్లయర్. ఈసీసీ సర్వర్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ సప్లయర్ ప్లేస్లో కస్టమర్ వెండర్ అకౌంట్ ఉంటుందండి, వెండర్ అకౌంట్, సప్లయర్ అకౌంట్. సో మాస్టర్ డేటా, సో ప్రిపరేషన్ క్రియేటింగ్ సప్లయర్ మాస్టర్ డేటా. డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ విత్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ వెండర్స్. సో డబుల్ క్లిక్ చేస్తాం, ఈ స్క్రీన్ వచ్చిందండి. గో టు న్యూ ఎంట్రీస్. మనం ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్షాప్ మెయింటైన్ చేసుకుంటే ఇక్కడ ఏఎల్ఎస్ అనే దాన్ని మనం ఫస్ట్ ఇవ్వాలండి. ఏఎల్ఎస్, యాపిల్ లోకల్ సప్లయర్ గ్రూప్స్. దిస్ ఈజ్ నాట్ ఏ సప్లయర్ మాస్టర్, సప్లయర్ గ్రూప్. సప్లయర్ మాస్టర్కి సప్లయర్ గ్రూప్కి డిఫరెంట్ ఏంటండి? ఎనీబడి? ఏమండి? మాస్టర్ ఈస్ ఇండివిడ్యువల్ సార్. సప్లయర్ మాస్టర్ అంటే ఏంటండి? సప్లయర్ గ్రూప్ అంటే ఏంటి? అండర్ సప్లయర్ మాస్టర్ సార్. సప్లయర్ మాస్టర్ మీన్స్ వెండర్ మాస్టర్. అలా కదా మేడం. ఒకసారి సప్లయర్ గ్రూప్కి సప్లయర్ మాస్టర్కి డిఫరెంట్ ఏంటి? ఇంటర్వ్యూలు అడుగుతాడండి. సప్లయర్ గ్రూప్ ఈజ్ ద గ్రూప్ ఆఫ్ ద టోటల్ ఎంటైర్ కంపెనీ కోడ్. సప్లయర్ గ్రూప్లోనే అండర్లోనే సప్లయర్ మాస్టర్స్ ఉంటారు. అర్థమైందండి? ఇప్పుడు నేను చేస్తున్న సప్లయర్ మాస్టర్ కాదు, సప్లయర్ గ్రూప్ చేస్తున్నాను. ఈ సప్లయర్ గ్రూప్ అండర్లో లోకల్ ఎంతమంది, ఫారెన్ ఎంతమంది? యాపిల్ లోకల్ సప్లయర్ గ్రూప్ అండర్లో 4000 మంది, 4000 మంది దీంట్లోకి వస్తారు. మరి మనకి లోకల్ 4000 మంది, ఫారెన్ 1000 మంది ఉన్నారు. ఎన్ని రికన్సిలేషన్ అకౌంట్ అవసరం ఉంటుంది? ఒకటే సార్. రెండండి, లోకల్ కోటి, ఫారెన్ కోటి. లోకల్ విల్ కంట్రోల్ లోకల్, ఫారెన్ విల్ కంట్రోల్ ఫారెన్. బికాస్ ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్ లోకల్ కస్టమర్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు లోకల్, ఫారెన్ కస్టమర్ చేస్తున్నప్పుడు ఫారెన్. రికన్సిలేషన్ అకౌంట్ ఈజ్ నాట్ ఎ జిఎల్ అకౌంట్, alternative GL account. Any invoice postings for the suppliers through bypass reconciliation account ద్వారా పోస్ట్ అవుతుందండి. అందుకు ఒక ఆర్గనైజేషన్లో 4 గ్రూపులు ఉన్నాయనుకోండి, 4 రికన్సిలేషన్ అకౌంట్ ఉంటాయి. 2 గ్రూపులు ఉన్నాయి, లోకల్, ఫారెన్, 2 రికన్సిలేషన్ అకౌంట్స్ ఉంటాయి. అర్థమైందండి? సో సేవ్. మరి సేవ్ చేసి మీరు అడగట్లేదు ఎప్పుడు, ఇదేంటి సార్ ఇది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అంటే ఏంటిది యాక్చువల్గా? ఇప్పుడు నేను కంపెనీ కోడ్ డేటాలోకి వెళ్తున్నాను, తర్వాత అకౌంట్ మేనేజ్మెంట్లోకి వెళ్తున్నాను. ఇక్కడ అన్ని ఆప్షన్లు ఉన్నాయి, రిక్వైర్డ్ ఉన్నాయి. ఏంటి సార్ ఇది అసలు యాక్చువల్గా? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ మేడం? We will control all required optional surplus data. క్లయింట్ ప్లేస్ లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తున్నప్పుడు ఎవరిస్తారు? క్లయింట్ ఎండ్ యూజర్స్ ఇస్తారు. ఎండ్ యూజర్ ఇస్తాడు. ఇన్ కేసు ఎండ్ యూజర్ ఇవ్వకపోయినా కొన్ని ఫీల్డ్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఏంటి? వాట్ ఈస్ దట్? దీంట్లో చెప్పండి ఏంటి?
రికాన్ అకౌంట్ తీసుకోవాలి సార్. రికాన్ కంపల్సరీ రిక్వైర్డ్, మస్ట్ అండ్ షుడ్ అండి. వితౌట్ రికాన్ యూ కెనాట్ సేవ్ ద కస్టమర్ సప్లయర్ మాస్టర్. నెక్స్ట్ లేకపోతే బ్యాక్ వస్తున్నాను, ఇంకొక అకౌంట్ ఓపెన్ చేస్తాను, పేమెంట్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ చూడండి, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ తీసుకోపోయినా మనం ఇవ్వాలండి. పేమెంట్ టర్మ్స్ లేకుండా సప్లయర్ ఉండరు కదా, కరెక్ట్? వెండర్ ఉండరు, సప్లయర్ ఉండరు. అది రిక్వైర్డ్ ఆప్షనల్ అనేది సేవ్ చేస్తున్నాను. డిఫైన్ సప్లయర్ గ్రూప్స్, ఫైన్. అన్నీ ఒక దాంట్లో సేవ్ చేసేసుకోవచ్చండి. లోకల్ కోటి సపరేటు, ఫారెన్ కోటి. ఇక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు 1 సెకండ్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ చేస్తున్నప్పుడు 1 సెకండ్, సేవ్ చేయలేదు ఇందాకేనండి అది. సరే ఒక్కసారి టీఆర్ఎం సపోజ్ కాపీ అవ్వలేదు, ఎక్కడ ఉంటుందండి అది మేడం? ఏ ట్రాన్సాక్షన్ గోల్లో ఉంటుంది? SC10 ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజర్. దాంట్లో చూడండి, ఇప్పుడు సప్లయర్ గ్రూప్ చేస్తాను, ఇక్కడే ఉంటుంది లాస్ట్లో. అంటే ఈ దీంట్లో అన్నీ ఉంటాయి మనకి, ఎందుకంటే చాలా రోజు చేస్తాం ఇంకొన్ని సప్లయర్ గ్రూప్స్. వాల్ K9900 801 801 801. ఈ వాల్ అనేది ప్రాజెక్ట్లో ఉండదండి. మీకు ఐపీ అడ్రస్ ఇచ్చినప్పుడు ఇచ్చిన చూడండి, ఇన్స్టెన్స్ నెంబరు, అక్కడ సిస్టమ్ ఐడి, ఇది ఇక్కడ ఇలా ఇవ్వడం వల్ల వాల్ వచ్చింది, కానీ ప్రాజెక్ట్ ప్లేస్లో వేరే ఉంటుందండి. ఇక్కడ బేసిస్ వాళ్ళు సెట్ చేస్తుందండి యాక్చువల్ వాల్ K అనేది, కానీ ప్రాజెక్ట్ ప్లేస్లో వేరే నేమ్తో ఉంటుంది. ఈ నెంబర్ మాత్రం కామన్గా జనరేట్ అవుద్ది. సో డిఫైన్ సప్లయర్ గ్రూప్ చేసామండి మనం. ECC to S4 HANA సేమ్, ఏమీ చేంజ్ లేదు. ECC to S4 HANA, గో టు SPRO సిస్టంలోకి వెళ్తున్నాను. రెఫరెన్స్ IMG, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అకౌంట్స్ పేయబుల్, సప్లయర్ అకౌంట్, మాస్టర్ డేటా, ప్రిపరేషన్స్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ డిస్ప్లేకి IMG యాక్టివిటీ. సో ఇక్కడ OBD3 అండి, ట్రాన్సాక్షన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మీకు సపోర్ట్లో ఉపయోగపడుతుందండి. ఇది పాత అవసరం లేదు. ECCకి S4 HANAకి ఏమీ చేంజ్ రాలేదు. ఇప్పుడు లోకల్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ డిఫైన్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ వెండర్స్. సో ఇంకొకటి క్రియేట్ చేస్తున్నానండి. ఫారెన్ వచ్చి ఏంటండి, ALS, తర్వాత AFS అండి. AFS యాపిల్ ఫారెన్ సప్లయర్ గ్రూప్ సేవ్ అండి. ఇదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్లో సేవ్ చేస్తాం, సెపరేట్ క్రియేట్ చేయట్లేదండి. లోకల్కైనా ఫారెన్కైనా ఒకటే, ఫైన్. 2 గ్రూప్స్ చేసాం మనం. ట్రాన్సాక్షన్ కూడా సేమ్, మరి ఇక్కడే ఉంటుంది నెంబర్ రేంజెస్, క్రియేట్ నెంబర్ రేంజెస్, 2 గ్రూప్స్ 2 నెంబర్ రేంజెస్. సో ఇక్కడ ఇంటర్వ్యూలోకి వెళ్ళాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ అనాలి. ఇక్కడ 01 ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకే, ఫైన్. ఇక్కడ నేను 02 03 తీసుకుంటున్నానండి. ఇక్కడ 50 వరకు మెయింటైన్ చేశారు ఎవరో, 51 to నేను మేబీ 100 తీసుకుంటున్నాను. 101 to 150, అంతకన్నా ఎక్కువ క్రియేట్ చేసాను కాబట్టి. మరి ఇక్కడ ఎక్స్టర్నల్ ఉంది మేడం. ఏంటి మేడం ఇది? ఏమంటే మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారు ఎక్స్టర్నల్, ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే ఏంటండి? నెంబర్ రేంజెస్ 2 types. ఇంటర్వ్యూలో అడుగుతాడు, హౌ మెనీ కైండ్ ఆఫ్ నెంబర్ రేంజెస్ యూ హ్యావ్, టైప్స్ యూ హ్యావ్. అప్పుడు ఏం చెబుతారు? 2 రకాలండి, ఎక్స్టర్నల్, ఇంటర్నల్. ఇంటర్నల్ అంటే సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఆటోమేటిక్గా అంటే ఏంటండి? ఇక్కడ నెంబర్ ఇచ్చాను చూడండి. ఇప్పుడు నేను లోకల్కి ఇచ్చి ఇది ఉండే 51 నుంచి 100 వరకు నెంబర్స్. మేబీ క్లయింట్ ప్లేస్లో డెఫినెట్లీ
1000 టు మేబీ 20,000 30,000 అలా తీసుకుంటారు. ఇక్కడ 101 టు 150. నేను తక్కువ నెంబర్స్ తీసుకున్నాను, ఎందుకంటే అవి మళ్ళీ అందరూ తీసుకోవడం వల్ల నెంబర్స్ ఆక్యుపై అయిపోతాయండి. కానీ బ్లూ ప్రింట్లో మెన్షన్ చేసింది వేరు, కానీ ఇక్కడైతే నేను ఎందుకు తక్కువ తీసుకున్నానంటే ఇంతకన్నా మనం ఏం ప్రాక్టీస్ చేయం కాబట్టి. సో ఇక్కడ ఎక్స్టర్నల్ నెంబర్ రేంజెస్ అనుకోండి, ఇది సెలెక్ట్ చేశారనుకో, యూజర్ మాస్టర్ డేటా చేస్తున్నప్పుడు ఈ 51 నుంచి 100 లోపు ఏదైనా ఇచ్చుకుని సేవ్ చేసుకుంటాడు, దాన్ని ఎక్స్టర్నల్ నెంబర్. బెస్ట్ ప్రాక్టీస్లో ఇంటర్నల్ నెంబర్ రేంజెస్ మెయింటైన్ చేస్తారు 98%. 2% ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ మెయింటైన్ చేస్తారు. సో అది సేవ్ చేస్తున్నానండి. ఏదండి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఏదండి ఏమండి? నెంబర్ రేంజ్ ట్రాన్స్ఫర్ TRN నెంబర్ జనరేట్ అవర్స్ ఎందువల్ల అంటారు సార్? ప్రొడక్షన్ ప్రొడక్షన్ సర్వర్ లో క్రియేషన్ చేస్తారు. అంటే ఎందువల్ల తెలుసు మీకు, అది ఎందువల్ల అని అడుగుతున్నాను నేను. క్లయింట్ ఇది అడిగితే మనం ఏం చెప్తాం ఆన్సర్? చెప్పండి సార్, పర్లేదు. సిస్టమ్ డిఫాల్ట్. ఇప్పుడు మనం క్లయింట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ తీసుకున్నప్పుడు ఎన్ని నెంబర్ రేంజెస్ కావాలని అడుగుతాం. యాపిల్ ప్రోడక్ట్ ఇది 1001 to 1000 లోకల్, ఫైన్ తీసేసుకుంటాం. ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోద్ది. మీరు ఈ ప్రాజెక్ట్లో మీరు ఉండకపోవచ్చు, మీరు వేరే గుడ్ ఆపర్చునిటీకి వెళ్ళిపోతారు. ఈ ప్రాజెక్ట్లో వేరే ఎవరో సపోర్ట్ జాయిన్ అవుతాడు. మన యాపిల్ ప్రోడక్ట్ స్టార్ట్ అయిన కాడికి ఇప్పటికి హై అండ్ రేంజ్ పెరిగిపోయింది. యాపిల్ కంపెనీ యొక్క డిమాండ్ రోజు సో మెనీ సప్లయర్స్ వస్తూ ఉంటారు, క్రియేట్ చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు 1050 మెయింటైన్ 1000 మెయింటైన్ చేస్తాం అనుకోండి, ఒక 2 ఇయర్స్లోనే 1000, ఒక 1 ఇయర్లోనే 1000 అయిపోయింది అనుకోండి. అప్పుడు నెంబర్ రేంజెస్ సిస్టంలో లేకపోతే ఎప్పుడైనా యూజర్ మాస్టర్ డేటా చేసుకున్నాడు అనుకోండి, నెంబర్ జనరేట్ అవుతుంది, ఎంటీగా చూపెడుతుంది. అప్పుడు ఏం చేస్తాడు, యూజర్ మేనేజ్మెంట్కి మెయిల్ చేస్తాడు, కైండ్లీ అప్రూవ్ ద ఎక్స్టెండ్ ద నెంబర్ రేంజెస్ అని. అప్పుడు మేనేజ్మెంట్ అప్రూవల్ తీసుకున్న వెంటనే అది కూడా మీరు సీసీలో ఉంటారు. డైరెక్ట్గా మీరు సపోర్ట్లో ఉన్నారనుకోండి, ఈ జాబ్లో ఈ ప్రాజెక్ట్లో డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్లోనే మెయింటైన్ చేసేస్తారు. క్లయింట్ మాకు ఎక్కువ నెంబర్లు ఎక్స్టెండ్ చేయండి, అస్తమానం మార్చడం, కానీ 1 to 1000 ఉంది ప్రజెంట్, 1000 to 10,000 5,000 తీసుకుంటారు. అందుకే నెంబర్ రేంజెస్కి టీఆర్ఎన్ ఉండదండి, క్యాలెండర్కి టీఆర్ఎన్ ఉండదండి, ఎక్స్చేంజ్ రేట్స్కి టీఆర్ఎన్ ఉండదండి. ఎస్ఐపి ప్రాజెక్ట్స్లో ఎక్స్చేంజ్ రేట్స్ మీది, నెంబర్ రేంజెస్ మీది, క్యాలెండర్ ఎవరిదండి? ఎంఎం కన్సల్టెంట్. టీఆర్ఎన్స్ ఉండవండి దీనికి. ఎందువల్ల అండి? ఎవ్రీ టైం మార్చేసుకుంటూ ఉండాలి. ఎక్స్చేంజ్ రేట్స్కి ఎందుకు ఉండవు? ఎవ్రీ టైం మెయింటైన్ చేయాలి ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్. టీఆర్ఎన్ ఉండదండి. సో అది ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే సిస్టమ్ ఆటోమేటిక్లీ జనరేటెడ్. మీరేం సెలెక్ట్ చేయలేదు, ఇంటర్నల్ సెలెక్ట్ చేసేవారు ఎక్స్టర్నల్. ఏ కేసులో వస్తుంది వేరే? స్పెషల్ కేసెస్. యూజర్ మస్ట్ వాంటెడ్, ఏ నెంబర్ కావాలంటే నెంబర్ ఇచ్చి సేవ్ చేసుకుంటాడు. అది చాలా ప్రాజెక్ట్లో బెటర్ రిపోర్టింగ్ సిస్టమ్ కాదని ఎస్ఐపి కూడా చెప్పింది. సో మనం ఎప్పుడు కూడా ఇంటర్నల్ నెంబర్ రేంజెస్ మెయింటైన్ చేసుకుంటాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే క్రియేట్ నెంబర్ రేంజెస్, నో టీఆర్ఎన్, కరెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో వీ నీడ్ టు డూ ఏంటండి 3 సర్వర్స్, ఓకేనండి. సో ఈసీసీకి S4 నాకు ఏం చేంజ్ అవ్వలేదు, ఫైన్. సో నౌ ఇక్కడ క్రియేట్ నెంబర్ రేంజెస్ ఫర్ XKN అనేది కంపల్సరీ అందరూ గుర్తుంచుకోవాలి. ట్రాన్సాక్షన్ కోడ్ XKN1 ఈసీసీకి S4 నాకు చేంజ్. మరి ఇప్పుడు సప్లయర్ గ్రూప్ చేసాం, నెంబర్ రేంజెస్ చేసాం, అసైన్మెంట్ ఇక్కడే ఉంటుంది. సేమ్ కస్టమర్ చేశారు కదా, అది అలవాటు అయిందండి, ఇది ఈజీ అండి. సో మన ఏంటండి ALS AFS AFS ఉన్నాయి కదండి. యాపిల్ ఇంకో వస్తారు, ఇక్కడ AFS 2 ఉన్నారు. సో 0 to 03 సేవ్ చేస్తున్నానండి. సో అసైన్ సప్లయర్ గ్రూప్స్ టు నెంబర్ రేంజెస్, సేవ్. Control-C, Control-V, Control-C, Control-C, Control-V. సో ఎంటర్, బ్యాక్. సో ట్రాన్సాక్షన్ కూడా OBSC. మీరు ఎప్పుడైనా సపోర్ట్లోకి వెళ్తే సపోర్ట్లో ఇంక పాత్ చూసుకోవాల్సిన అవసరం లేదండి, ఈ ట్రాన్సాక్షన్ కూడా ఎంటర్ చేసుకోవడమే. సపోజ్ ఇప్పుడు ఈసీసీ కూడా మార్కెట్లో ఉంది, ఈసీసీ S4 అని 3 పాయింట్లు ఏం చేంజ్ రాలేదు. సో దట్ ఈస్ ద పాయింట్. సో ఇక్కడ అకౌంటింగ్ క్లర్క్ అండి, అకౌంటింగ్ క్లర్క్
ఇక్కడ కంపెనీ కోడ్ లెవెల్లో మెయింటైన్ చేసుకోవాలి. మనకు మరి కంపెనీ కోడ్కి మాస్టర్ డేటాస్ డిఫరెంట్ కదండి. అలాగే సప్లయర్ మాస్టర్ డిఫరెంట్, వెండర్ మాస్టర్ డిఫరెంట్. సో కంపెనీ కోడ్ వైజ్ యూజర్స్ ఉంటారు. అదే అకౌంటింగ్ క్లర్క్స్ అంటే రాము, రాజు, రాజు, రాము, రాజు. కంపెనీ కోడ్ వచ్చి ఏంటండి AP1, AP1. సో రాము సీనియర్ యార్ యూజర్, రాజు జూనియర్ అకౌంటెంట్. ఇవన్నీ ఒకటే. ఇదేంటి సార్ ఇది మరి చెప్పాలి. ఆఫీస్ యూజర్ అంటే ఎవరండి? కంపెనీ ఎంప్లాయీ కోడ్స్, ఎంప్లాయ్మెంట్ కోడ్స్. మీకు యూజర్ ఐడి ఇచ్చాను కదండి, అలాగే యూజర్స్ ఉంటుంది. ఆ యూజర్ ఐడి ఇక్కడ ఇచ్చుకుంటారు. ప్రజెంట్ మన దగ్గర లేదు కదా, రామరాజు యూజర్ ఐడి లేకుంటే ఇవ్వట్లేదు. ఆప్షనల్. సేవ్ ఎన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కీ. రాజ్ అనేది ఉంటుందండి, R1 అని ఇస్తాను. ఫైన్. ఇక్కడ కూడా రాజ్ అనేది ఎవరు తీసుకున్నారు కాబట్టి R2 ఇస్తున్నారండి. ఫైన్. సేవ్. డేటా వాజ్ సేవ్డ్. డేటా ఆల్రెడీ సేవ్డ్. సో డిఫరెంట్ TRN జనరేట్ అవ్వాలి. ఎందుకంటే ఈ R1 R2 అనేది 1 సెకండ్ అండి. ఇక్కడ తీసుకున్నాం కదండి, R సిరీస్ తీసుకోవడం వల్ల TRN జనరేట్ అవ్వదు, అదే దాంట్లో సేవ్ అయిపోతుందండి. సో మనకి ఇక్కడ డిఫైన్ అకౌంటింగ్ క్లర్క్, డిఫైన్ అకౌంటింగ్ క్లర్క్. చూసారా, అన్నీ ఒక దాంట్లో వచ్చేసినాయి. సో అర్థమైంది కదండి, ఈజీయే కదా అండి. ఏముందండి, కష్టమే ఉంది చెప్పండి. BO5D, OB05, ఇది D అనేది కాదండి, OB స్టార్టింగ్ అండి, OB05. డౌట్ వచ్చింది అనుకోండి, ట్రాన్సాక్షన్ కోడ్ / అని కొట్టండి. OB05 వచ్చింది కదండి. సో ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి. డౌట్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు మనం నెంబర్ రేంజెస్ చేసాం కదా సార్, లోకల్ కి ఫారెన్ కి. సపోజ్ మనం నెంబర్ రేంజ్ లోకల్ కి 1 to 1000 ఇచ్చి ఫారెన్ కి 1001 to 2000 ఇచ్చామనుకోండి. 1 year లో ఇప్పుడు లోకల్ గ్రూప్ కి ఆ 1000 నెంబర్ రేంజ్ అయిపోయింది అనుకోండి. మళ్ళీ కన్సల్టెంట్ గా సపోర్ట్ ప్రాజెక్ట్ లో కన్సల్టెంట్ ఏ నెంబర్ రేంజ్ తీసుకుంటాడు సార్? మళ్ళీ 1001 నుంచి తీసుకుంటాడా? అందుకే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడైతే చేయట్లేదు కాబట్టి నేను అలా మెయింటైన్ చేశాను. 1000 to 2000, 2001 to అన్నప్పుడు ఏం చేస్తాం, 1000 సిరీస్ అంతా ఎవరికి వదిలేస్తాం, లోకల్. తర్వాత 2000 సిరీస్ తీసేసుకుంటాం, 20,000 సిరీస్. అర్థమైందా? ఓకే. డెఫినెట్లీ క్లయింట్ ప్లేస్ లో క్లయింట్ దగ్గరే ఉంటాయి ఇంటర్వల్ అనేది, మన చేతిలో ఉండదు. కరెక్ట్ అండి. ఓకే సార్. గ్యాప్ వదిలేసి తీసుకుంటాం ఎక్స్టెండ్ చేసుకోవడానికి. లేకపోతే అంత 1 lakh సిరీస్ ఒకరికి, 2 lakh సిరీస్ ఒకరికి, అప్పుడు ఇంకో 1 lakh లో ఎక్స్టెండ్ చేసుకుంటాం కదా. కరెక్ట్. ఎస్ సార్. అంతే. ప్రాక్టీస్ చేయండి బాగా. సో డౌట్స్ ఉంటే రేపు ఒక 10 minutes డౌట్స్ క్లారిఫికేషన్.